తర్వాత బెయిల్పై విడుదలైన తర్వాత ఆయన రాజీనామా చేశారు. నన్ను కావాలని కక్షగట్టి బీజేపీ జైలుకి పంపించింది అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. సో బీజేపీ ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని విధాలా నాశనం చేసిందని బీజేపీ అంటూ ఉంది. ఈసారి బీజేపీని గెలిపిస్తే అన్ని రకాలుగానే అభివృద్ధి చేస్తాము, అవినీతిపై విచారణ జరిపించి అవినీతిని అంతమొందిస్తామని బీజేపీ చెప్తోంది. అలాగే బీజేపీ కూడా మేనిఫెస్టోలో కొన్ని ప్రజాకర్షక హామీలను కూడా అందులో ఉంచింది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. రేపు 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంది. రేపు సాయంత్రం 5 గంటల తర్వాత మైకులన్నీ మోగబోతాయి. 5వ తారీఖున పోలింగ్ జరుగుతుంది. 8వ తారీఖున ఢిల్లీ ఫలితాలు వస్తాయి. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలను కైవసం చేసుకుని విజయ దుందిబి మోగించింది. బీజేపీ అప్పుడు కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. 2020లో కూడా బీజేపీ 8 స్థానాలు, 3 స్థానాల నుంచి 8 స్థానాలకు పుంజుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 62 స్థానాలతో రెండోసారి విజయ్ డంకాను మోగించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మరి ఈసారి 3వసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలి. 3వసారి కూడా ఢిల్లీ విజయాన్ని తన ఖాతాలోనే వేసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఉవ్విళ్ళూరుతోంది. కానీ బీజేపీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి గండి కొట్టాలని చూస్తుంది. అయితే 2015, 2020లో ఉన్న సినారియో ఇప్పుడు ఉండకపోవచ్చు అని ఈ ఒపీనియన్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. 2015లోను 2020లోను ఏకంగా 67, 62 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజార్టీని తన ఖాతాలో వేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ ఈసారి మాత్రం కేవలం మ్యాజిక్ ఫిగర్కి 2-3 స్థానాలు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది అని ఈ ఒపీనియన్ పోల్ సర్వే చెప్తున్నాయి. ఫలౌదీ సత్తా బజార్ అయితే 37 నుంచి 39 స్థానాలు ఇస్తూ ఉంది. దగ్గరగా 40 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంటుందని ఫలౌదీ సత్తా బజార్ చెప్తోంది. ఇండియా డైలీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి 50 నుంచి 55 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని చెప్తోంది. కానీ డీప్ డౌన్ అనాలిసిస్ మాత్రం బీజేపీకి ఎడ్జ్ ఇస్తున్నప్పటికీ బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి సమానంగా సీట్లు ఇచ్చి కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ కష్టపడితే అవి బీజేపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఈ సినారియోలో ప్లాన్ బిలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తుంది. కానీ వస్తున్న ఒపీనియన్ పోల్స్ అన్నీ కూడా ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీని 3వసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది అని చెప్తోంది. సో తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఢిల్లీ ఎన్నికలు క్షణక్షణం ఉత్కంఠను కలిగించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దేశం మొత్తం ఇప్పుడు ఢిల్లీ వైపే చూస్తోంది. బీజేపీ దేశాన్ని ఏలుతున్నప్పటికీ ఢిల్లీని మాత్రం ఏలలేకపోతోంది అని బీజేపీ అనుకుంటూ ఉంది. దేశం మొత్తం ఇప్పుడు బీజేపీ ఎన్నికల వైపే చూస్తూ ఉంది. బీజేపీ 3వసారి అధికారాన్ని చేజిక్కించుకొని దేశాన్ని 3వసారి ఏలుతూ ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ఢిల్లీని మాత్రం కైవసం చేసుకోలేకపోతుంది. బీజేపీ దేశంలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకోవాలి అని ఉవ్విళ్ళూరుతోంది. మరి ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విజయానికి ఈసారి బీజేపీ గండి కొట్టి తన ఖాతాలో వేసుకుంటుందా ఢిల్లీని, లేదా ఆమ్ ఆద్మీ పార్టీ 3వసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంటుందా, ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలుగా, తెలుగు ప్రజలుగా మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి సచిన్తో మాట్లాడతాను. సచిన్, ఒపీనియన్ పోల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఒపీనియన్ పోల్స్ 3వసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే విజయకేతనాన్ని ఎగరవేసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాయి. కానీ డీప్ డౌన్ అనాలిసిస్ ఒక్కటి మాత్రం బీజేపీకి ఎడ్జిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లుండి 5వ తారీఖున పోలింగ్ జరగబోతోంది. వస్తున్న ఒపీనియన్ పోల్స్ నేపథ్యంలో రాజకీయంగా ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి, ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? 3వసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనాన్ని ఎగరవేసే అవకాశం ఉంటుందని ఒపీనియన్ పోల్స్ చెప్తున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ గా ఒపీనియన్ పోల్స్ చెబుతున్న మాటకు అక్కడ గ్రౌండ్ లెవెల్లో సినారియో చూసుకుంటే కనుక చాలా డిఫికల్టీ ఉందనే మాట మాత్రం ఇంకో చర్చ కూడా ఉంటాయి. కానీ ఒపీనియన్ పోల్స్ ని కొట్టిపారేయడానికి లేదు. అట్ ద సేమ్ టైం అక్కడ మూడ్ ఆఫ్ ద పీపుల్ మాత్రం ఒక డిఫరెంట్ వర్షన్ అయితే మాత్రం వినిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ పోటాపోటీగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ సంబంధించి సుష్మా స్వరాజ్ కూతుర్ని బాసుదేవ్ స్వరాజ్ ని అక్కడ పార్లమెంట్ టికెట్ ఇచ్చింది.
అక్కడ భారతీయ జనతా పార్టీ తన ప్రతాపాన్ని చూపించింది పార్లమెంట్ ఎన్నికల్లో. అట్ ద సేమ్ టైం అసెంబ్లీ ఎన్నికలకు రాబోతుంది యమునా ఇష్యూ మీద మాత్రం ఈసారి సెంట్రిక్ గా భారతీయ జనతా పార్టీ వెళుతోంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే నిన్న కాక మన కరెక్ట్ మీ రాంగ్ గా హర్యానా చీఫ్ మినిస్టర్ ఆయన వెళ్ళి యమునా నదిలో నీరు తాగిన సందర్భం. సో ఇలా అనేక సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒపీనియన్ పోల్స్ మీరు అన్నట్టుగా ఒపీనియన్ పోల్స్ కి సంబంధించి చెప్తున్న దాని ప్రకారం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి ఇటు 50 నుంచి 55 స్థానాలు అంచనాలు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంటే భారతీయ జనతా పార్టీకి 15 నుంచి 20 అంటూ కొన్ని చెప్తున్నాయి. ఇండియా డైలీ లాంటివి చెప్తున్నాయి. మరో పక్క కొన్నిటికి సంబంధించి మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీకి 31 నుంచి 33 స్థానాలు వస్తాయంటున్నాయి. 38 నుంచి 40 ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి వస్తాయంటూ మరికొన్ని సర్వేలు చెప్తున్నాయి. దాంతో పాటు క్లీన్ స్వీప్ అవ్వచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి అనేది ఇంకొక వర్షన్ కూడా, అంటే క్లీన్ స్వీప్ ఇన్ ద సెన్స్ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఘనమైన విజయాన్ని సాధించవచ్చు అనేది. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలంటే ఒకవేళ అదే కనుక నిజమైతే 2 ఇక్కడ కారణాలు అనేవి ప్రస్ఫుటిస్తాయని చెప్పాలి. మొట్టమొదటిది అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళడం, దాంతో పాటు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆతిష్యని ముఖ్యమంత్రిగా నిలిచబెట్టడం. ఇక్కడ ఆతిష్య అంశం కూడా ఇక్కడ కీలకంగా మారిందని చెప్పుకోవాలి రోహిత్. ఎందుకంటే కనుక ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిష్య ఆవిడ గతంలో చూసుకుంటే మంత్రిగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాంతో పాటు కీలకమైన సత్యేంద్ర జైన్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయన కావచ్చు, వీళ్ళందరూ జైలుకి వెళ్ళిపోయిన తర్వాత పార్టీకి ఎవరున్నారు, ఎవరు ముందు నిల్చుంటున్నారు, ఎవరు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నారు అనుకునే సందర్భంలో ఆతిషి పేరు ప్రధానంగా వినిపించింది. మీడియాలో కూడా ఎక్కువగా హైలైట్ అయ్యారు. ఆ తర్వాత ఒక సడన్ నిర్ణయం తీసుకున్న సందర్భాన్ని చూసాం. అరవింద్ కేజ్రీవాల్ ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇటు ఆతిశ్రీని ముఖ్యమంత్రిగా ఆయన ప్రకటించకుండా సంచలనంగా మారింది. ఆ తర్వాత అఫ్కోర్స్ రాజకీయ పరిణామాల్లో ఈ మధ్య చూస్తుంటే కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు, భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరిగింది. మరికొంతమంది అంతకుముందు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ ఈ శాంపులింగ్ కి సంబంధించి ఇక్కడ చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి. ఈ శాంపులింగ్ ఎప్పుడు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఎంతమందిని తీసుకున్నారు? అంటే ఢిల్లీ ఎన్నికల్లో అక్కడ ప్రజలు చాలా విచక్షణతో ఓటు వేస్తారు ఢిల్లీ. అందుకే దేశాన్ని బీజేపీ చేతిలో పెట్టిన 2 సార్లు కూడా ఢిల్లీకి లో బీజేపీకి ఏమాత్రం ఆదరణ చూపించలేదు. కానీ ఈసారి బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటుందని 2 సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఏదేమైనా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఈ ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. అంటే ఈసారి ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? కేవలం కేజ్రీవాల్ జైలుకి వెళ్ళి వచ్చారనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, లేదంటే కేజ్రీవాల్ కూడా అవినీతి మరకలు భారీగా అంటుకున్నాయనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? ఇక్కడ 2 అంశాలు. ఇక భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వానికి సంబంధించి ఎలా బలంగా తీసుకువెళ్లాలనే ఒక ఆస్పెక్ట్, దానికి సంబంధించి ఎటువంటి ప్రచారం జరుగుతోందో దానికి ధీటుగానే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ అడుగులు వేస్తోంది రోహిత్. ఇక్కడ ఎక్కడికక్కడ, ఎందుకంటే యమునా నది విషయం గురించి ప్రస్తావించినప్పుడు ప్రయాగ్రాజ్ గురించి మాట్లాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి 2 వైపులా కూడా ఇష్యూస్ అనేవి బలంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు టీఎంసీ నుంచి శత్రుఘ్న సిన్హా లాంటి వాళ్ళు వచ్చి క్యాంపెయిన్ చేసినా, లేకపోతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేంద్ర మంత్రులు వెళ్ళాక ఢిల్లీలో ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ తరఫున, అంటే వ్యూహానికి ప్రతి వ్యూహం